సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మొరగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో జగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మొరగాడు జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు కేంద్రంలో పార్టీ ఈరోజు డిసిసి అధ్యక్షులుగా ఎంపీగా తర్వాత మా గవర్నమెంట్ చైర్మన్గా కౌన్సిలర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు చాలామంది అందరూ కూడా ఈరోజు హర్షం ప్రకటిస్తూ ఉన్నారు ఎందుకంటే నాటి నుండి నేటి వరకు బీసీల కోసం అందరూ మాట్లాడింది తప్ప చట్టబద్ధత చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు నయన్ కుమార్ గారు నాయకులు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్తా మనకంత వాటా రావాలని వాటికి రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ రక్షించాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థలు కూడా గెలవాల్సిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన పార్టీ కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి చేసిన ఏదైతే పెద్ద సాహసోపేతమైన నిర్ణయాన్ని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని తీసుకుపోవాలి మండలానికి ప్రతి గ్రామానికి పోయి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ పార్టీ ఏర్పరచాలి ఎందుకంటే మన మంత్రులు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి రేపు రాబోయే రోజుల్లో కూడా లోకల్ పార్టీలో బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం పాటిస్తుంది కాబట్టి జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎంపీటీ జెడ్పీటీ సర్పంచ్లు కూడా అందరూ సామాజిక న్యాయంలో అందరూ గెలవాల్సిన బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీని ఈసారి వచ్చిన 10 సంవత్సరాల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ముగిస్తాం జై హింద్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ధన్యవాదాలు ముగిస్తాం జై హింద్ ఏదైతే హామీ ఇచ్చిందో గతంలో పార్లమెంట్ నేషనల్ ఎలక్షన్ కానీ బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42%, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా ఎస్సీ వాళ్ళ వర్గీకరణ కూడా చేయలేదు గతంలో. దాంతోపాటు బీసీలకు కూడా 40% ఇచ్చి ఎలక్షన్ పోతామని మాట ఇచ్చిన రేవంత్ గారికి అలాగే మంత్రివర్గ సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నలుగురు పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.